ఏపీలో లెక్కర్ స్కామ్ జరుగుతుంది కదా, దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? లెక్కర్ స్కామ్ లో వాళ్ళ ఒక టీము అలీబాబా 40 దొంగలాగా వాళ్ళ టీము నడిపారు ఈ 5 సంవత్సరాలు కూడా. జగన్ సంపాదించిన సంపద అంతా లెక్కర్ స్కామ్. కంపల్సరీ లెక్కర్ స్కామ్ లో ఆయన ఉన్నాడు. అప్పుడున్న బ్రాండ్లన్నీ ఆయన తయారు చేసిన బ్రాండ్లేగా. ఖచ్చితంగా పాత్ర ఉంది. 100% ఆయన ఉంది. స్కామ్ లో ఇప్పటికే ఒక 8 మంది అరెస్ట్ అయ్యారు. మరి ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేది కన్ఫామ్ అని మేము నమ్ముతున్నాం. గ్యారెంటీగా బొక్కలు దోసేస్తారు. నువ్వు తప్పుని యాక్సెప్ట్ చేసావు, తప్పు చేసినట్టే కదా, కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే కదా. దానికి మూల పురుషుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అని తెలిసింది. వీళ్ళు ముందు వచ్చారు, తర్వాత ఆయన వస్తాడు. 100% అవకాశం ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా తెలివిగల వ్యక్తి. బహుశా అరెస్ట్ కాకపోవచ్చు. జగన్కి 100 దాడులు తెలుసు, తప్పించుకునే విధానం తెలుసు. పాపం పండాలి ఎవరికైనా. పాపం పండిన రోజున వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. లెక్కర్ స్కామ్ గొడవ జరుగుతుంది కదా, ఈ లెక్కర్ స్కామ్ లో జగన్ ఉన్నాడా లేడా? కంపల్సరీగా లెక్కర్ స్కామ్ లో వాళ్ళ ఒక టీము అలీబాబా 40 దొంగలాగా వాళ్ళ టీము నడిపారు ఈ 5 సంవత్సరాలు కూడా. కంపల్సరీగా లెక్కర్ స్కామ్ పూర్తిగా జరిగింది. వాళ్ళకి ఆధారాలతో సహా ఉన్నాయి. సరే, ఇప్పటికే కొంతమంది అరెస్ట్ అయ్యారు కదా, దాదాపు 8 మంది అరెస్ట్ అయ్యారు. ఆ లెక్కలోకి జగన్ చేరతాడా? ఆ లెక్కల్లో చేరతాకి జగన్ మీద ఒక కేసు అయితేగా ఏమనగా అనేక కేసులు ఉన్నాయి. ముద్దాయిగానే ఉన్నాడు. మరి ఆయనకి కోర్టులు కూడా ఎన్నో వాయిదాలు మిస్ అయ్యి మరి బయటే ఉన్నాడు. ఆయన మీద ఏమనగా కేసు దాదాపు 30 కేసుల దాకా ఉన్నాయి. తప్పకుండా ఆ 30 కేసుల్లో ఇది ఒకటి. ఇప్పుడు ఏపీలో లెక్కర్ స్కామ్ జరుగుతుంది కదా, దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా అని అనుకోవటం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియా కింగ్. అతను ఒక 5 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్ళాడు అని అంటే దోచుకోవటానికి ఎన్ని రకాలుగా ఎంతమంది చచ్చిపోయారో కూడా చూసాం. ఈ 5 ఏళ్లలో ఎంతమంది యువత, అట్లాగే ఎంతమంది ఆడవాళ్ళ తాళ్ళు తెగిపోయినాయో కూడా చూసాం. ఎందుకంటే ఈ మందుకు అలవాటు పడిపోయి అతను ఇచ్చే ఆ మందు తాగి, పిచ్చి మందు తాగి జనాల ప్రాణాలు తీసుకొని సొమ్ము చేసుకున్నాడు అతను. ఇక అతను లెక్కర్ స్కామ్ లో అతను ముద్దాయి అంటే అతను ముద్దాయి కాబట్టే అన్ని ప్రాణాలు తీసుకున్నాడు. అతనికి మెయిన్ కావాల్సింది ప్రాణం. ఎవరైనా నాశనం అయిపోవాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలి, మనుషులు కుటుంబాలు కూడా నాశనం అయిపోతే అతను ఒక్కడే రోమన్ చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ ఉంటాడు రోమ్ నగరం కాలిపోతే. అట్లా గత 5 ఏళ్ళు ఇతను రాష్ట్రం అంతా నాశనం అయిపోతున్నా అతను ఎంజాయ్మెంట్, అతని హ్యాపీనెస్, అతని పిల్లలు, అతను పక్కన ఉన్న వాళ్ళందరూ దాచుకోండి టైప్ అయిపోయింది. అంతేగాని ఇప్పటికీ ఈ కేసులో, ఈ ఏపీ లెక్కర్ స్కామ్ లో ఇప్పటికే కొన్ని కొత్త పేర్లు వచ్చినాయి. కొంతమంది తెలిసిన నాయకులు కూడా అరెస్ట్ అవుతున్నారు కదా. ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? అంటే ప్రభుత్వం వాళ్ళు కూడా ఒక కలువులో ఎలికను పట్టాలనుకోండి, పావును పట్టాలనుకోండి, ఒక ఎలికని ఎరగేస్తాం. అతను దొరకాలంటే ఎక్కడో లోపల ఉన్నాను, నా దగ్గర రావాలంటే ఈ కలువులన్నీ దాటుకుంటే ఎన్ని ఎలుకల్లో బలి చేయాలి, ఆ తర్వాతే కదా నేను దొరికేది అనుకుంటున్నాడు. బలివాడు పిచ్చోడు. అతను తెలుసు అతను ఎంత లోపల దాక్కున్నా లోపల నుంచి తోకొస్తున్నాం అతని దగ్గర నుంచే. అతను ఫస్ట్ ముద్దాయే. కానీ ఆఖరణ ఇంకా ఎంతమంది ఉన్నారో ముందు కొలువుల్లో ఎన్ని ఎలుకలు పెట్టామో అతను ఆ ఎలుకలన్నింటినీ ఏరుకొచ్చి ఆ తర్వాత ఫస్ట్ ఎక్కడ తోగు పట్టుకున్నాం దాన్నే ముందు పెడతాం. అన్న, ఇప్పుడు ఏపీలో లెక్కర్ స్కామ్ నడుస్తుంది కదా, ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అని టీడీపీ వాళ్ళు, లేదు అని జగన్మోహన్ రెడ్డి. మీరేమంటారు? ప్రతి పౌరుడికి తెలుసు రాష్ట్రంలో జగన్ సంపాదించిన సంపద అంతా లెక్కర్ స్కామ్. ఆల్రెడీ కోర్టులో కేసులు కూడా వేశారు, నడుస్తుంది. విజయసాయి రెడ్డి అప్రూవల్ గా కూడా ఇంచుమించుగా మారినట్టే వాస్తవంగా చెప్పాలంటే. అందరూ లోపలికి వెళ్తారు లెక్కర్ స్కామ్ లో, అందులో డౌటే లేదు. తెలుగుదేశం పార్టీకి గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడు అలాంటి పనులు చేయదు. చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణతో కూడినటువంటి పరిపాలన చేస్తారు ఎప్పుడైనా సరే. ఆయన అలాంటి పనులు ఎప్పుడు చేయడు. ఇప్పటికే ఇదే స్కామ్ లో దాదాపుగా రాజకాశి రెడ్డి కానీ, మిథున్ రెడ్డికి సంబంధించి కానీ మిగతా అటు ఇటుగా ఒక 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? 100%. ఎందుకంటే కింద నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టేట్మెంట్ తీసుకునే కదా పైకి వెళ్ళేది. కంపల్సరీగా ఇందులో మెయిన్ బాస్ ఆయనే. ఆయన అనుమతి లేనిదే ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో చీమ కూడా కదల్లా. వీళ్ళందరూ కూడా ఆయన కింద ఉన్నటువంటి వేళ్ళు చెట్టు వృక్షమే ఆయన. ఇది అందరికి తెలిసిన విషయమే. వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా రేపు భవిష్యత్తులో ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సార్, ఏదైతే ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఏపీ లెక్కర్ స్కామ్ కూడా బాగా నడుస్తుంది. ఇప్పటికే చాలా మంది దీంట్లో అరెస్ట్ అయిన వాళ్ళని చూసాం. మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనుచితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అసలు ఏమాత్రం సంబంధం లేదు, వీళ్ళు ఎరిగేస్తున్నారని వీళ్ళు, లేదు జగన్మోహన్ రెడ్డి ప్రధాన పాత్రధారి సూత్రధారి అని టీడీపీ వాళ్ళు. ఏంటి మీరేమనుకుంటున్నారు? పక్కగా ప్రధాన సూత్రధారి జగన్ అని నమ్ముతున్నాం. వాళ్ళు చెప్పింది ఇప్పుడు వాళ్ళందరూ రెండో వాళ్ళు లేకుండా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళని దాంట్లో
ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆదాయం వచ్చే దాంట్లో ఏమో వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు, ఆదాయం రాని దాంట్లో పార్టీ ఆఫీస్ మీద గొడవ చేయడం కానీ, జనాలను తిట్టడం కానీ, టీడీపీ నాయకులు తిట్టించడం కానీ, అదర్ క్యాస్ట్ వాడుకుంటూ ఇన్కమ్ సోర్స్ ఉన్న దాంట్లోనే వాళ్ళ కమ్యూనిటీలో పెట్టుకున్నాడు. వాళ్ళ కమ్యూనిటీ ద్వారానే అతను లబ్ధి పొందాడు. ప్రధాన ముద్దాయిగా లిక్కర్ స్కామ్ మనం జగన్మోహన్ రెడ్డి గారిని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా లిక్కర్ కేసుల్లోనే ఇరుక్కొని లేదంటే ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అతను ఎప్పుడు చెప్పాడు షాక్ కొట్టేట్టు చేస్తా అన్నాడు. ఇదే షాక్ కొట్టించాడు. మద్యం పనికిమాల మద్యం తయారు చేసి జనాల ప్రాణాలను పీడి జనాన్ని షాక్ కొట్టించాడు. అతను ఎప్పుడు కరెక్ట్ అని చెప్తాడు. అతను చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అతని విధానంలోనే ఫస్ట్ లోనే ఉంటది. అతను క్రిమినల్ మైండ్ అలానే ఉపయోగిస్తాడు. నేను షాక్ కొట్టేటట్టు చేస్తాను ఏమన్నాడు, షాక్ కొట్టాడు. ఆ పిచ్చి మంది తగ్గి జనాలు చాలా మంది షాక్ కొట్టింది. షాక్ కొట్టేది నిజం కదా, అతను చెప్పేది అదే, అతను చెప్పిందే చేశాడు. అతనే తప్పు చేయట్లేదు. ఇప్పటికీ దాదాపు 8 మంది అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో. మరి ఈ లెక్కల్లోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? కంపల్సరీ వస్తాడు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేది కన్ఫామ్ అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే విజయసాయి రెడ్డి కానీ, కశ్యప్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, చాణక్య గారు కానీ వాళ్ళందరూ అతని పేరే చెప్తా ఉన్నారు. ప్రతిరోజు తాడేపల్లి కోటకి 60 కోట్ల రూపాయలు ప్రతిరోజు నిత్యం జారాల్సిందే. అలాగే విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా, అరవిందో వాళ్ళ చేత కసిరెడ్డికి నేను 40 కోట్ల రూపాయలు ఇప్పించానన్నారు. భారతి రెడ్డికి దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉంది. రామకృష్ణారెడ్డి గారు కూడా అదే ఉన్నారు. సాయి రెడ్డి తర్వాత క్రిమినల్ ఇప్పుడు అతను అయ్యాడు. పాపం ఒక మంచి వ్యక్తిని వాళ్ళ జైల్లో చేరి, వాళ్ళ టీంలో చేరి అన్యాయంగా అతను కూడా బలైపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కాస్ట్ లోని వాళ్ళనే చేసుకొని వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ వచ్చాడు. ప్రజలకు అందరూ సున్నా పెట్టాడు. వాళ్ళకు మాత్రం వాళ్ళ బంధువులతోటే అతను కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. కనీసం 3,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి జరిగాయంట. అన్న, ఏపీలో లిక్కర్ స్కామ్ ఇప్పుడు మంచి హాట్ టాపిక్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేడా అంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ లేకపోతే అప్పుడున్న బ్రాండ్లన్నీ ఆయన తయారు చేసిన బ్రాండ్లేగా. ఎన్ని ప్రభుత్వాలు మారాయి, పాత బ్రాండ్లే కంటిన్యూ చేస్తాయి. కొత్త బ్రాండ్లు తెచ్చంటే ఆయన బ్రాండ్లే కదా. జే బ్రాండ్స్ అని పేరు చెప్పింది ఆయన గురించే. ప్రతిదీ ఆయన కంపల్సరీ లిక్కర్ స్కామ్ లో ఆయన ఉన్నాడు. ఒకటి, ఇప్పుడు పేమెంట్ చేయాలనుకుంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ వాడుతాం. అప్పుడు వాళ్ళు ఏంటి క్యాష్ అంటున్నారు. ఆ క్యాష్ ఎక్కడికి వెళ్ళింది? గవర్నమెంట్కి వెళ్ళిందా? లేదుగా. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోకి ఆయన సొంత వెళ్ళింది కాబట్టి ఆయన సొంత మద్యం. మరి ఇప్పటికీ ఈ కేసులో దాదాపు 8 మంది అరెస్ట్ అయ్యారు. అందులో జగన్మోహన్ రెడ్డి బాగా దగ్గర సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి సతీమణి అయినటువంటి భారతి గారి ఏదైతే అనుచరులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం కదా. మరి ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా ఈ అరెస్టులోకి? అసలు యాక్చువల్లీ గట్టిగా చెప్తే డైరెక్ట్ గా వీళ్ళందరికన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ రిలీఫ్ పొందుతారని నా అభిప్రాయం. ఎందుకంటే అసలు చేసేదే దొంగ ఎవరంటే అసలు దొంగను వదిలేసి మిగతా వీళ్ళందరూ ఏంటంటే పక్కన ఉన్న లెక్క ప్రకారం ఆయన చెప్పకుండా అందరూ చేయరుగా. సీఎం గారు అనేది ఆయన పేరుకే సీఎం కానీ ఆయన సీఎం కాదు. అసలు కనీసం సామాన్య పౌరుడిగా ఉండాలని కూడా అందరూ ప్రజలు ఆయన ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ మంచి వేడిగా నడుస్తుంది. దానిపైన చర్చలు ఏంటి? దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర పైన మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర పార్లమెంటరీలో కూడా మాట్లాడిన సందర్భం ఓ ఎంపీ గారు మాట్లాడుతూ త్రిపులార్ను మించిన స్కాము లిక్కర్ స్కాము ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని పార్లమెంటరీ సాక్షిగా ఒక ఎంపీ గారు మాట్లాడటం జరిగింది. రోజుకి 1,00,000 రూపాయల చొప్పున 5 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగితే 2 కోట్లన్నర, అందులో 50 లక్షలు ఖర్చు, మిగతా అంతా 4 కోట్లన్నర, రోజుకి 400 కోట్లన్నర సంపాదించుకున్నారు ఆ రోజు జగన్ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ లో. ఇప్పుడు మరి ఇదే స్కామ్ కు సంబంధించి ఈ మధ్య కాలంలోనే ఏదైతే కుటుంబ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెలన్నర కాలంలోనే దాదాపుగా 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులు ఉన్నారు, భారతి రెడ్డి గారి యొక్క ప్రధాన అనుచరులు ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇందులో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వస్తున్నటువంటి వార్తలు చూస్తున్నాం కదా. మరి ఈ లెక్కల్లో ఏదైతే 8 మంది అరెస్ట్ అయ్యారు, ఈ లెక్కల్లో జగన్మోహన్ రెడ్డి చేరే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నైతిక బాధ్యత వహించి అతనికి మాత్రమే ఉందని చెప్పాల్సిన ఆవశ్యకత ఈ సందర్భంగా ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా వాళ్ళ అనుచరులు, భారతి గారి అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులు కూడా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా హస్తం ఉంది. దాంట్లో భాగం జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా వాటా ఉంది. అన్న, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం ఏదైతే లిక్కర్ స్కామే బాగా హైలైట్ అవుతుంది. దీంట్లో జగన్ పాత్ర లేదని కొంతమంది, ఉందని కొంతమంది. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా పాత్ర ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వం నిర్వహించిన దానికి అకౌంటబుల్ లేదు. ఏదైతే మద్యం విచ్చలవిడిగా నకిలీ బ్రాండ్లు తీసుకుని వచ్చి నకిలీ మద్యాన్ని బ్రాందీ షాపుల్లో చేర్చి సామాన్య ప్రజానీకానికి తాగిచ్చి రేట్లు విపరీతంగా వాళ్ళ ఇష్టానుసారంగా పెంచుకుంటూ దాన్ని ఒక క్రమబద్ధీకరణ లేకుండా, అకౌంటబిలిటీ లేకుండా పూర్తిగా దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 దృష్టి సారించాలి. అదే విధంగా దీని మీద దర్యాప్తు చేయాలి.
ఎవరెవరైతే పెద్ద చేపలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల ముందు నిలబెట్టాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం. మరి అసలు ఈ కుంభకోణంలో విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే మేము చేసాం, ఇందులో స్కామ్ జరిగింది అని చెప్పి విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నాడు. మరి ఆ స్కామ్ లో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? జగన్మోహన్ రెడ్డిని ఈ స్కామ్ లో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఆయన విజయసాయిరెడ్డి గారు సిట్ విచారణ పిలిచినప్పుడు విజయసాయిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే, నేను నిమిత్త పాత్రుణ్ణి, దీంట్లో నేను ఎలాంటి తప్పు చేయలేదు, దీనికి సంబంధించినటువంటి లక్కిరెడ్డిని ప్రశ్నిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని చెప్పి చెప్పడం, దానికి అనుగుణంగా ఆ రోజు చర్యలు తీసుకోవడం, ఈ రోజు అతను లక్కిరెడ్డి కూడా జైలుకు పోయాడు. అన్న ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గత 1-2 నెలలుగా ఏపీలో లిక్కర్ స్కామ్ బయటికి రావడం, దీనిపైన కొంతమంది అరెస్ట్ అవ్వడం, విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారటం, ఇవన్నీ చూస్తా ఉన్నాం కదా. అసలు మీరేమనుకుంటున్నారు? ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా? ఇప్పుడు నోట్లు డినామినేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ అంటే ఆఖరికి ఆల్టో వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూడా అందరూ ఫోన్పేలు కానీ పేటిఎంలు కానీ స్కానర్లు కానీ అన్నీ చేశారు. ఇంతకుముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్ షాపుల్లో ఎక్కడన్నా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పేమెంట్ ఉందా? ఎక్కడైనా కార్డ్ స్వైపింగ్ ఉందా? ఎక్కడైనా కానీ మనకి తెలిసినటువంటి వాడుకలో ఉన్నటువంటి మద్యం ఏమైనా ఉందా? ఎవరికి వాళ్ళు ఆఖరికి నిన్న మొన్న స్టేట్మెంట్ కూడా ఏమిచ్చాడు, ఎంత మందు తాగినా కానీ ఆరోగ్యంగా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్కి వచ్చి భూమి తాగి నేను చనిపోయానని చెప్పి రాకేష్ మాస్టర్ కూడా చెప్పాడా? అంటే దాన్ని బట్టి ఏంటి, ఇక్కడ మనకి అక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకపోవడం వల్ల అవినీతి కనపడుతుంది. ఈ కల్తీ మద్యం వల్ల వాళ్ళు చనిపోయారని చెప్తున్నారు. ఇంకెంతకమంటే ఇంకా నిదర్శనం ఏం కావాలి? టీడీపీ వాళ్ళే అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పేరు, వైసీపీ పేరు తీసుకొస్తా ఉన్నారు. కావాలని చెప్పి ఇది కేవలం రాజకీయ కోణం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా మాట్లాడకుండా ఉండాలంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ పేమెంట్ హిస్టరీ కానీ ఏమైనా చూపిస్తే ఇదేం మాట్లాడరు కదా. నీకు కేవలం అంతా కూడా ఎంత మనీ వచ్చింది, ఎంత మనీ వెళ్ళింది అనేది ఏ లెక్క ఉంది, లెక్చర్ బుక్ ఎక్కడ ఉంది, నీకు ఆ సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అలాంటప్పుడు నువ్వు స్వచ్ఛందంగా వచ్చి లెక్కలు చూపించాలిగా, నీకు ట్రాన్సాక్షన్స్ రిసిప్ట్ చూపించాలి కదా. మరి దాన్ని బట్టే మాట్లాడతారు కానీ నిరాధారంగా ఏమి మాట్లాడరు కదా. నీకులాగా ఏ తప్పు చేయకపోయినా కానీ ప్రజానాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కేవలం కక్షపూరితం చేయరు, లేదా అచ్చెన్నాయుడు గారిని కార్మికుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా అరెస్ట్ చేసి నీ కక్ష సాధించుకున్నావు. అలా చేయాలనుకుంటే నిన్ను ఎప్పుడో చేసేవాళ్ళు కదా, ఇప్పుడు దాకా వచ్చేది కాదు కదా. ఏదైతే గత 2 నెలలుగా సాగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే 8 మంది అరెస్ట్ అవడం చూసాం. అందులో జగన్మోహన్ రెడ్డి అనువార్యులు కనిపిస్తున్నారు, భారతిరెడ్డి అనువార్యులు కనిపిస్తున్నారు. ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు డైరెక్ట్ గా విజయసాయి రెడ్డి, అటు సజ్జల రామకృష్ణ పేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తా ఉన్నాడు కదా. మరి ఆ క్రమంలో ఏదైతే 8 మంది ఇప్పటికి అరెస్ట్ అయ్యారో ఆ లెక్కలోకి జాయిన్ అవుతాడా? ఇప్పుడు వీళ్ళందరూ తప్పులు చేయడానికి కారకులు ఎవరు? అతను. ఇప్పుడు మన చట్టంగానే రాజ్యాంగాన్ని ఏం చెప్తుంది, తప్పు చేసినోడికి ఎంత అయితే శిక్ష పడుతుందో ఆ తప్పుని సమర్థించే వాడికి ఆ తప్పుని ప్రోత్సహించడం కూడా పెద్ద తప్పే. వీళ్ళందరూ తప్పు చేశారంటే ఏంటి, నీ ప్రోత్సాహం నీ ప్రోద్బలం ఉండబట్టే కదా. అదే వీళ్ళు తప్పు చేయబోయినట్టు నువ్వు ఆ రోజు నువ్వు ఖండించచ్చుగా. ఆ రోజు నువ్వు ఖండించలేదంటే ఏంటి, నువ్వు తప్పుని యాక్సెప్ట్ చేసావు. తప్పుని యాక్సెప్ట్ చేస్తే ఏంటి, అది తప్పు చేసినట్టే కదా, కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే కదా. ఏపీలో లిక్కర్ స్కామ్ నడుస్తుంది కదా, దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఉంది. అంటే ఒక ప్రజా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వానికి చాలా నష్టం తెచ్చాడు. అసలు లిక్కర్ అనేది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, అది టెండర్ ఈయనే సొంత తన డబ్బులతో టెండర్ వేసుకుని పెట్టాడు. అలాగే భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వంలో అసలు ఎటువంటిది లిక్కర్ జరిగేది కూడా కాదు. అలా ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రజెంట్ బాగా అటు లిక్కర్ స్కామ్ కు సంబంధించి అరెస్టులు జరుగుతూ ఉన్నాయి కదా, ఏంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పాతదారు సూతదారు తాడేపల్లి ప్యాలెస్ నెలకి 50 కోట్లు 60 కోట్లు సెటిల్మెంట్ మీకు కమిషన్లు వచ్చినాయి. త్వరలోనే మీకు నోటీస్ ఏసీబీ క్రైమినల్ నోటీస్ కూడా తాడేపల్లి ప్యాలెస్ తట్టబోతున్నారు. ఓకే, ఇప్పటికి 8 మంది అరెస్ట్ అయ్యారు కదా, మరి ఆ లెక్కలోకి జగన్ వస్తాడా? లెక్కలోకి వస్తారా అనేది అది త్వరలోనే తెలిసిద్ది. అది ఏసీబీ సిట్టేళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు కదా. ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆల్రెడీ ఉన్నారు అక్కడే, విజయవాడ పోలీసు విచారిస్తున్నారు. ఆ విచారణలో అన్ని బయటకు వస్తాయి. సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. దీని వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో, మరి ఇక ఇతర పెద్దలు ఉన్నారో, గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారో అవన్నీ తెలిసిపోతాయి. ఎందుకు వెయిట్ అండ్ సీ అంతే అన్న. ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ బాగా గొడవ జరుగుతుంది కదా, ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేడా అంటే మీరు ఏం చెప్తారు?
లేడంటానికి కారణం ఏముంది, ఉన్నాడనేది అనాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టారో బ్రాండ్లు, అవన్నీ కూడా ఆ బ్రాండ్లన్నీ మార్చి సొంత బ్రాండ్లు అంటే జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు దింపి వ్యాపారం చేశారు. సొంత బ్రాండ్లు పెట్టినప్పుడు మరి ఇతను ఆ కంపెనీలని పరోక్షంగా వాటిని ప్రోత్సహించినట్టే కాబట్టి ఆ లెక్కర్ స్కామ్ లో తనకి బాగా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పటికే ఒక 8 మంది అరెస్ట్ అయ్యారు ఈ స్కామ్ లో. దాంట్లో అటు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కానీ, లేదంటే భారతీ రెడ్డి గారి సన్నిహితులు కానీ, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన సన్నిహితులు కానీ, ఇందులో 8 మంది అరెస్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం కదా. ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం లేకుండా వాళ్ళ బంధువులు ఎవరు దాంట్లో చేయబెట్టే పరిస్థితి లేదు. ఎంతో కొంత మా సొంత మనిషి మా చుట్టం ఉన్నాడని చెప్పి వాళ్ళు ఆ లెక్కర్ స్కామ్ లో చేయబెట్టారు. ఇవాళ గవర్నమెంట్ మారింది, దాని మీద వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో వాళ్ళ ప్రమేయం ఉందని తెలిసింది. దానికి మూల పురుషుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అని తెలిసింది. వీళ్ళు ముందు వచ్చారు, తర్వాత ఆయన వస్తాడు. వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఏమి లేదు. తప్పకుండా దానికి బాధ్యులను శిక్షించి జరుగుతారు. ఏపీలో ఈ మద్యం కుంభకోణం సంబంధించి లెక్కర్ స్కామ్ నడుస్తుంది కదా, దీంట్లో జగన్ పాత్ర ఉందంటారా లేదంటారా? 100% ఆయన ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో గవర్నమెంటే మద్యం అమ్మింది, కనీసం ఫోన్ పే లేవు. కనీసం మద్యం అంటే ఒక డిమాండ్ గా సృష్టించారనమాట. వాళ్ళు ఒక మద్యము టైమింగ్ పెట్టడము, వాళ్ళు బ్లాక్ లో అమ్ముకోవడము, ఆల్రెడీ కల్తీ ముందు అదేవిధంగా జగన్ అన్న బ్రాండ్ వచ్చాయి, బూమ్ బూమ్ జామ్ జామ్ అనే బ్రాండ్లతో తయారైనాయి. కానీ కనీసం ఇప్పుడు వచ్చిన మన గవర్నమెంట్ ఆదాయం టెండర్లు పెట్టి ప్రజల చేతికి ఇచ్చింది మద్యం. మనకు ప్రజలకు నిత్యం అందుబాటులో మంచి మద్యం ఉంది. ఇప్పుడు ఇంత ముందు గత 5 ఏళ్ళు ఆయన ఫోన్ పే లేకోకుండా అంటే బ్లాక్ మనీ, ఒక వ్యక్తి పగులంతా కష్టపడి కూర తాగాలంటే 200 రూపాయలు కోటరు 300 రూపాయలు అమ్మారు. ఆ విధంగా ఇసు మందు నాసిరకం ముందు అమ్మి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగడమని మా అభిప్రాయం అండి. జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు కానీ, భారతీ రెడ్డి సన్నిహితులు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి అనివార్యులు కానీ, వీళ్ళు ఎవరైనా మరి ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడా? ఇది ఎట్లుందంటే బాసు ఒకడే, ఆయన కింద చాలా మంది ఉండొచ్చు. కానీ ఎక్కడికి చేరిందో లెక్క అంటే జగన్మోహన్ రెడ్డి కిందకి చేరింది తాడేపల్లి గుడికి చేరింది. కానీ డబ్బు మధ్యలో వాళ్ళ తినిన వాళ్ళే బొమ్మలు వాళ్ళు అంతే. మొత్తం 100% జగన్మోహన్ రెడ్డి దీన్ని నడిపించాలని మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆయన గతంలో సీఎం 5 ఏళ్ళు ఉన్నాడు, ఆయన తెలియకుండా ఏం జరగదు కదా. బాబా, ఇప్పుడు ఏపీలో మద్యం కుంభకోణం సంబంధించి అరెస్టులు చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చూస్తున్నాం. ఇందులో నువ్వేమనుకుంటావు, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా? ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే అని వచ్చాయి. మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి చేశారు. మళ్ళీ ఆ రోజు బ్రాంచ్ షాపులు గవర్నమెంటే కదా నడిపించేది. గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి గవర్నమెంటే కదా, ఏ ముఖ్యమంత్రి అయినా గవర్నమెంటే కదా. ప్రతి కన్జ్యూమర్ ఫోన్ పే ద్వారా డబ్బులు వేసింటే గవర్నమెంట్ ఖజానాకి వెళ్ళేటివి కదా. నువ్వు స్కానర్లు పని చేయకోకుండా నీ సొంత ఖజానా తీసుకుపోయి డబ్బులు బుల్లెట్ ప్రూఫ్ వేయించుకున్నావు. నీ ఖజానా తీసుకుపోయి బ్రాంచ్ షాప్ లెక్కన తీసిపోయి బుల్లెట్ ప్రూఫ్ వేయించుకున్నావు. అతని ఇల్లు చూసావా? చుట్టూ కొన్ని వేల టన్నులు విశాఖ ఉక్కు తీసుకుపోయి బేర్చుకున్నాడు. ఆయన ఇల్లు ఎప్పుడైనా నువ్వు కవరేజ్ చేసి వెళ్ళావా? కవరేజ్ చేయండి. రాలీ పోలన్నా కానీ పైన ఫ్లైట్ హెలికాప్టర్లు తిరుగుతా అంటే పచ్చటి 15-20 ఏళ్ళ చెట్లు నరికాడు. ఆయన దుర్మార్గమైన పాలన చేసినాడు కాబట్టి 11 సీట్లుగా పర్మిట్ అయ్యాడు. ఇప్పుడు ఈ స్కామ్ లో ఇప్పటికే ఒక 8 మంది అరెస్ట్ అయ్యారు. అటు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అనుచరులు అన్న వాదన ఉంది, భారతీ రెడ్డి అనుచరులు అన్న వాదన ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినబడతా ఉంది. మరి ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి వస్తాడు? కాదండి, ముఖ్యమంత్రి గారైన తర్వాత ఎప్పుడైనా రివ్యూ మీటింగ్ పెట్టాడు ఒక రోజన్నా మద్యం కుంభకోణం మీద? లేదా మాజీ ముఖ్యమంత్రి గారైనా నా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రతిపక్ష హోదాని కొట్టుకుంటాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు అరెస్ట్ అవుతున్నారు. ఎవరో యాడో మద్దల చెరువులో అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతే ఆయన హెలికాప్టర్ వేసుకుపోయి అక్కడ సంతాపం చెప్పి కనకానపల్లి ఏరియా, రామగిరి ఏరియాలో సంతాప సభ చెప్తాడు. కానీ అతనే డ్రైవర్ ద్వారా అద్దం పగలగొట్టించి హెలికాప్టర్ డ్రైవర్ కు నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్. మిగతా వాళ్ళకి అతనన్ని దొంగదారండి. అతను ముఖ్యమంత్రి హోదాలో లేడు. స్కామ్, ప్రతి ఒక్క సూట్ కేసు కంపెనీలు పెట్టి ఎట్లా డబ్బులు సంపాదాలా. బ్రాంచ్ షాపుల్లో కూడా అంతే. ఇప్పుడు ఏపీలో లిక్కర్ స్కామ్ గోళ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి టీడీపీ వాళ్ళు, లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు. ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? 99% జగన్ గారు పాత్ర ఉందని చెప్పాలండి. ఎందుకంటే గతంలో అది ప్రభుత్వాలు ఏ అయినా సరే, అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఉన్నా, 3 ప్రభుత్వాలు మీరు చూసుకుంటే లిక్కర్లో ఏ రోజు కూడా మొన్న 2019-24 మధ్యలో జరిగినటువంటి లిక్కర్ మీద తీసుకుని ఉంటే ఎంతో మంది కార్మికులు వాళ్ళ లివర్లు, కిడ్నీలు ఈ మందు తాగడం వల్ల ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ చనిపోయారు అనేది రికార్డు ఉంది, ఆన్ రికార్డు ఉంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలు లిక్కర్ అమ్మేటప్పుడు లిక్కర్ కంపల్సరీగా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. కానీ మనం మాత్రం ఆన్లైన్ ప్రాసెస్ తీసేశారు. దానికి ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో మధ్య కుంభకోణంలో పెద్ద అవినీతి చేశారు. అది పక్కాగా అర్థమైపోతుంది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో చూస్తే లిక్కర్లో జరిగిందనేది పూర్తి కంటికి కనబడుతుంది. కాబట్టి ఆ విషయంలో ఏమి ఇదవక్కర్లేదు. విజయసాయి రెడ్డి గారు కూడా దానిలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి విషయం నాకు తెలియదు. కాబట్టి లిక్కర్లో మాత్రం పూర్తిగా అవినీతి జరిగిందని అతనే ఒప్పుకోవడం జరిగింది. ఇక అంతకన్నా సాక్ష్యం ఎవరు చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ స్కామ్ లో 8 మంది అరెస్ట్ అయ్యారన్న. మరి ఈ లెక్కలోకి జగన్మోహన్ రెడ్డి
వస్తాడా? ఏదైతే అరెస్ట్ అయిన 8 మందిలో అటు జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఉన్నారు అని చెప్పి, లేదంటే భారతిరెడ్డి గారు అనుచరులు ఉన్నారని చెప్పి, లేదంటే సాక్షికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పి అనేక రకాలైనటువంటి వార్తలు చూస్తున్నాం కదా. మరి ఆ వార్తల ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? 100% అవకాశం ఉంటుందండి. 100% అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది అనేది మనకి నిర్ధారణ అయిన తర్వాత 99% అవకాశం ఉందండి. బాబా, ఇప్పుడు ఏపీలో మద్యం కుంభకోణం పైన, లిక్కర్ స్కామ్ పైన గొడవ జరుగుతుంది కదా, దీంట్లో జగన్ పాత్ర ఉందంటావా లేదంటావా? మాకు తెలిసినంత వరకు ఆయన పాత్ర లేకుండా జరగదు. అంత పెద్ద స్కామ్ కంపల్సరీ ఉంటది. జగన్ పాత్ర ఎంతవరకు ఉందనేది ఇప్పుడు ఈ రోజు ఒక అతను అరెస్ట్ చేసి అతను సిఐడి కస్టడీ తీసుకుంది కదా, అతను ఇంటర్వ్యూ అతను తీసి ఎంక్వైరీలో తెలుస్తుంది. 99% జగన్ పాత్ర ఉంటేనే అంత జరుగుద్ది. లేదంటే మామూలుగా ఇప్పుడు మన అందరం టీ తాగడానికి వెళ్ళి కూడా మనం ఫోన్ పే చేస్తున్నాం కదా. మరి మందు షాపుల్లో అవన్నీ తీసేశారు కదా ఇంత ముందు. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఫోన్ పేలు జరుగుతున్నాయి, లేకపోతే కార్డు పే జరుగుతుంది. ఇంత ముందు అది లేదు, డబ్బులు ఇస్తేనే మందు. మరి అటువంటిప్పుడు ఆ డబ్బు అంతా ఏమైనా లెక్క రావాలి కదా, అందుకని ఉందని అనుకుంటున్నాం. అంటే అసలు ఈ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అనుచరులు కనపడుతున్నారు, భారతిరెడ్డి సన్నిహితులు కనిపిస్తున్నారు, అటు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు వినపడతా ఉంది. విజయసాయి రెడ్డి చెప్పాడు సజ్జల రామకృష్ణ స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అని చెప్పి. మరి దీని ప్రకారం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈ అంశంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా తెలివిగల వ్యక్తి. బహుశా అరెస్ట్ కాకపోవచ్చు, పక్కన వాళ్ళందరినీ ఇరికిచ్చేసి అతను తప్పకుండా చాలా అవకాశాలు ఉన్నాయి, చెప్పలేము దాని మీద. అన్న, ఇప్పుడు ఏపీలో మద్యం కుంభకోణం పైన జగన్ పేరు వినపడుతుంది కదా, అసలు జగన్ ఉన్నాడంటావా లేదంటావా దీంట్లో? కుంభకోణం గ్యారెంటీగా ఉండి ఉంటాడు. ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి అల్లుడు దొరికిపోయాడు. ఆయన స్వయంగా చెప్పేశాడు, జగన్ ఇదంతా చేయమన్నాడు, నేను చేశాను అని చెప్పాడు. ఇంకా దానికి ఇంకా లేకపోవడం ఏంటి? టీడీపీ వాళ్ళే కావాలని చెప్పి లేనిపోయిన స్కాముల్లో ఇరికిస్తున్నారు. దేనికి ఇరికించలేదు. ఎందుకంటే అడే చిన్నగా ఉండడం కాదు, ఆవిడ విజయసాయి రెడ్డి అల్లుడు చిన్నగా ఉండడం కాదు. చరిత్ర అంటే చాలా పెద్ద మేధావి. ఆ మామ కన్నా నాలుగు ఆకులు ఎక్కువ చదివాడు. అలాంటి చెప్పాడంటే నేను వినకపోతే ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది, సజ్జల భార్గవ పాత్ర ఉంది, అందరూ ఉన్నారు. కుంభకోణం బ్రహ్మాండంగా చేశారు. మరి ఇప్పటికి ఇందులో 8 మంది అరెస్ట్ అయ్యారన్న. 8 మంది లెక్కలోకి జగన్ యాడ్ అవుతాడా, కలుస్తాడా? గ్యారంటీగా యాడ్ అవుతాడు, యాడ్ అవ్వాలి. ఎందుకంటే 8 మంది ఆడి పేరు చెప్పాడు, అతని పేరు చెప్పాడు అనుకోండి, గ్యారంటీగా బొక్కలు దోసేస్తారు. అన్న, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం చేశాడు అంటున్నారు, మీరు నమ్ముతారా దాన్ని? అసలు బతికే మంచి కుంభకోణం బతుకు. వైన్ మైన్ ల్యాండ్ శాండ్ అమ్ముకు తెప్పింది, కాంట్రాక్ట్లకు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అన్ని బయటపడ్డాయి. నెంబర్ 1 ప్రపంచంలో నేరస్తులు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక ధనవంతులు సీఎం ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని గెంటేసినోడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. శవాలతో ఆట ఆడుకుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కళ్ళ కూడా ఆయన పేరు మనం అనకూడదు, ఆయన పేరు తలసకూడదు. సరే, అసలు ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. అందులో ఏదైతే సాక్షాత్ విజయసాయి రెడ్డి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేయమంటేనే చేశాను, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తేనే చేశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. మరి వీటన్నిటి ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ఈ స్కామ్ లో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మన అందరూ తెలిసిందే మంచి దారి ఒకటే. జగన్ కి 100 దారులు తెలుసు, తప్పించుకునే విధానం తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఆ కసిరెడ్డి చెప్పిన విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వీళ్ళంతా ఎవరు నిజం ఒప్పుకొని, మిథున్ రెడ్డి నిజం ఒప్పుకున్నా జగన్ మాత్రం నేను చేయలేదు, నాకు తెలియదు, నీ చూడలేదు, వినలేదు అంటాడు. జగన్మోహన్ రెడ్డి పొరపాటు నోరేపుడు. గురుగారు, జగన్మోహన్ రెడ్డి పైన మద్యం కుంభకోణం చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ఏమో నేను చేయలేదంటున్నారు. ప్రజలుగా మీరు చేశారంటారా చేయలేదంటారా? మద్యం కుంభకోణం గవర్నమెంట్ పరిధిలో అమ్మే ముందు గవర్నమెంట్ తరహాలో ప్రతి రూపాయి కూడా జిఎస్టీ పరంగా ఇంకో రంగా ఎలా చూసుకున్నా సరే స్కానర్ ఎందుకు తీసుకోలేదు చెప్పండి? ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. క్యాష్ పేమెంట్, క్యాష్ అయితే లిక్కర్ అమ్ముతాం, ఆన్లైన్ పేమెంట్ లిక్కర్ అమ్మం. ఇది ఒక్కడ చాలదా ఇది స్కామ్ అనడానికి? జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలతో ఈ మద్యం కుంభకోణమే కాదు, దీనికి తెలియకుండా టిట్కో ఇల్లు ఇచ్చి రూపాయికి మీకు ఇల్లు ఇస్తా అన్నాడు, రూపాయికే తీసుకున్నారు, రూపాయే తీసుకుని పట్టా ఇచ్చాడు. దాని మీద అప్పెవడు కడతాడు? 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ తరపున అప్పు ఉంది, వాళ్ళకి తెలియకుండా. ఇది స్కామ్ కాదా? ఇలాగే చాలా స్కాములు ఉన్నాయి. ఎన్ని స్కాములు, ఏ స్కామ్ గురించి మీరు అడిగినా దానికి చెప్పడానికి సిద్ధంగానే ఉంటాం మేము. ప్రతి విషయం, నేను ఒక ఆటో డ్రైవర్, రోజు డ్యూటీ చేసుకుంటే కనీసం నాకు ఒక 500-600 మిగలడం గగనమైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది. లాక్డౌన్ తర్వాత కొన్ని అనర్థాలు జరిగినా అది అనుకోకుండా జరిగింది. ఓకే, ఈ మద్యం కుంభకోణంలో సాక్షాత్తు A2గా అంటే జగన్మోహన్ రెడ్డి అనువారిలో A2గా పిలువబడేటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి చేయమంటేనే నేను చేశాను, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టే చేశాను, ఇందులో అవినీతి జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కదా. మరి ఆ క్రమంలో తీసుకుంటే ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. ఆ లెక్కలోకి వస్తాడా జగన్మోహన్ రెడ్డి? అరెస్ట్ అవుతాడు? ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్తున్నారు,
ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారో అందరూ ఉన్నారు, వాళ్ళ పేర్లు ప్రత్యక్షంగా చెప్పాడు. దీనికి హెడ్ ఎవరు పలానా అది నేను చెప్పను, అక్కడ దాకా నాకు తెలియదు, అది నేను చెప్తే నేను బతకను అని ఆయన క్లియర్ గా చెప్తున్నాడు. ఇంకా సాక్ష్యాలు ప్రూఫ్లు కావాలంటే రోజు రోజుకి పెరుగుతున్నాయి. పాపం పండాలి ఎవరికైనా, పాపం పండిన రోజున వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు.